హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో అరటికాయ వేపుడును తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ వేపుడు పొడి పొడిగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా పచ్చి అరటికాయలను తీసుకోవాలి. వీటికి పీల్ తీసుకోవాలి. వీటిపై ఉన్న పీల్ తీసుకున్న తర్వాత వీటిని మనము మీడియం సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం వలన అరటికాయ ముక్కలు అనేది నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కొద్దిగా దంచి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనము అరటికాయ ముక్కలను సాల్ట్ వాటర్లో నుంచి తీసి వేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరటికాయ ముక్కలను మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అరటికాయ ముక్కలు అనేది తొందరగానే మెత్తబడతాయి. మూత తీసిన తర్వాత ఇంకో 2 నిమిషాల పాటు వేయించుకోండి. ముక్క అనేది కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అరటికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే మనకు అరటికాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది. అరటికాయ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన రేఖా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.